సారీ సారీ సారీ. నన్ను ఏమన్నా స్కూల్లో చేరుస్తున్నావా? ఇప్పుడే మొదటిసారి వెళ్తున్నట్టు ఊరికే. దేవుడి దయ వల్ల ఇప్పుడే నువ్వు బయటకు వచ్చావు. ఇంకా బుద్ధి రాలేదు నీకు. ఇతనితో కలిసి మళ్ళీ ఈ లంపటంలోకి దిగావు. అమ్మా, నా పని మీద ఈయన పంపట్లేదమ్మా. ఈడితో దెబ్బలుతున్న సేటు కడుపుమంటతో ఉన్నాడు. ఈడిక్కడుంటే ఆడిని కొడతాడు, ఈడి తిరగబడతాడు, గొడవ పెద్ద అవుద్ది. ఇప్పుడేంటి ఆడికి భయపడిపోయి నన్ను పారిపోమంటావా? ఏంటో నువ్వు చేయాల్సిన పనుంది. ముందు ఈ పని పూర్తి తర్వాత చెప్తాను. చూడు కావేరి, కోడి తాతలా కసుబూసుమంటున్నాడు. ఏంటి రాజారావు చూడనట్టు వెళ్ళిపోతున్నావు? బాగున్నావా? అమ్మాయి ఏం చదువుతోంది? అమ్మాయి డిగ్రీ చదువుతోంది. బాగా చదివించండి. మా వాళ్ళని పంపడానికి వచ్చాను. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా అని మందులు మర్చిపోయి చంపుకు తింటున్నావు. మ్యామ్ మీరు వెళ్ళేది సింగపూరా? సార్ మీరు సింగపూర్ వెళ్తున్నారా? ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్. ఒక చిన్న ఫేవర్, మై మదర్ ఫర్గాట్ హర్ మెడిసిన్స్. షీ ఇస్ బైపాస్ పేషెంట్. లోపల బోర్డింగ్ లాంజ్ లో ఉంటారు. కొంచెం మెడిసిన్స్ ఇచ్చేస్తారా? ఆవిడ పేరు సుశీలాదేవి. పొట్టిగా ఎర్రగా ఉంటారు. ఇక్కడ మచ్చ ఉంటుంది. థ్యాంక్స్. సార్ మీ పేరు? దేవరాజ్. థ్యాంక్ యూ సో మచ్. టోపీ ఉంటుంది సార్. టోపీ తీకండి. జాగ్రత్తమ్మా. హాయ్ సార్. ఎనీ ప్రాబ్లం? చెప్తాను సార్. ఐమ్ గోయింగ్ టు మిస్ మై ఫ్లైట్ సార్. ఏం మిస్ అవ్వదు, పద. వేళకోళమా? But sir, you invited me to your room and I thought you want to check my shoes. నీ బోర్డ్ ఇంగ్లీష్ నా దగ్గర వద్దు. నువ్వేమిటో నీ చరిత్ర నాకు బాగా తెలుసు. బుద్ధిగా తెలుగులో మాట్లాడు. తెలుగు. మా పాదరక్షలకు ఏ విధమైన హాని కలుగజేయకుండా తమరు పరిశోధించదరనే కదా మేము వీటిని తమరి ముందు బయటకు లాగి కట్ చేస్తాను. దీన్ని? నాలుకని. సార్ అవి నావి కావు సార్. ఎవరో సుశీలాదేవి అని హార్ట్ పేషెంట్ అట. మెడిసిన్స్ మర్చిపోయి చెక్ ఇన్ చేసి వెళ్ళిపోయారట. వాళ్ళ డాక్టర్ ఇచ్చి పంపించారు. ఈ ఫ్లైట్ ప్యాసింజర్ లిస్ట్ లో నువ్వు చెప్పిన సుశీలాదేవి అనే పేరు లేనే లేదు. సార్ ఆవిడ ఆ పేరే సార్ చెప్పారు. మీరు సర్రని చూసారు. ఒకసారి సరిగ్గా చెక్ చేయండి. అయ్యే పుల్లగా ఉందా సార్? ఏయ్, ఇదేమిటో తెలుసా? హెరాయిన్. నార్కోటిక్స్ కేసులో లోపలికి తోసాను. కనీసం 5 ఏళ్లు. సార్ సార్ ఎవరు సార్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? ఆ సేట్ కమలేషే కదా? నువ్వు తీసుకువెళ్ళడం కరెక్ట్, వాడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తప్ప. సార్ వాడు మిమ్మల్ని ఫూల్ చేశాడు సార్. రై సారీ సార్, కానీ అదే నిజం సార్. వీరేందర్, ఓ సీజన్ అరెస్ట్. ఇమ్మీడియట్ గా నా రూమ్ కి రండి. ప్లీజ్ సార్. సార్ దీని వర్త్ ఎంత సార్? మొత్తం 50 గ్రాములు ఉంటుందా? ఈ చిన్న మ్యాటర్ వైపు మిమ్మల్ని డైవర్ట్ చేసి రూమ్ లో కూర్చోబెట్టి 5-6 కోట్ల సరుకు వాడి మనుషులు తీసుకెళ్తున్నారు సార్. సార్ సార్ కావాలంటే సర్వేలెన్స్ కెమెరా నుంచి మీరే చెక్ చేయండి. ఇది ఎవరిచ్చారనేది మీకు అర్థమవుతుంది. సార్ నేను చెప్పేది వినండి సార్. ప్లీజ్ సార్, పొద్దున చెప్పండి సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. జస్ట్ గివ్ మీ ఎ ఛాన్స్ సార్. ట్రస్ట్ మీ. చెన్నై నుండి సింగపూర్ వెళ్లి విమానం IC557 ఆలస్యంగా బయలుదేరనున్నది. ప్రయాణికులు తమ అల్పాహారాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. అక్కడ స్నాక్స్ తినకుండా సైలెంట్ గా కూర్చుని ఉన్నారే. ముందు వాడిని స్కాన్ చేసి చూడండి. హెరాయిన్ కడుపులో పెట్టుకుని స్మగిల్ చేసేవాళ్ళు ఏమీ తినకూడదు. మోహన్. ఎస్ సార్. ఎవరెవరు స్టమక్ లో ఉన్నాయో వాళ్ళకి ఎనిమా ఇచ్చి బయటకు తీయండి. సార్ గంతలు కట్టే మమ్మల్ని తీసుకువెళ్ళాను. గంతలు కట్టే మింగమన్నారు. ఇదిగోండి సార్. సార్ ఎక్కడికి వెళ్ళామో ఎవరితో మాట్లాడామో ఏమీ తెలియదు సార్. వెళ్ళని కూడా నేను ఎప్పుడూ చూడలేదు సార్. ఎలాగయ్యా? 5 ఇరుక్కున్నారా? వాడే కదా అసిస్టెంట్ కమిషనరే కదా? హే గుమస్తా. అయ్యా, ఆ దేవా ఏమయ్యాడు? వాడు ఇరుక్కున్నాడు. ఇక్కడ ఇంత పెద్ద క్యాచ్ ఎప్పుడు దొరకలేదు. థ్యాంక్స్. ఇట్స్ ఓకే సార్. నెక్స్ట్ ఫ్లైట్ లో ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేస్తాను. వెళదు గాని. వద్దు సార్, ఇప్పుడు ఇక్కడే పని తగిలింది మనకి. కమలేష్ జీ. आओ बेटी. क्या बात है? కమలేష్ జీ ఉన్నారా? ఇప్పుడే బయటికి వెళ్ళాడు.
రేపటిలోగా ఫీజు కట్టలేదంటే కాలేజీకి రానివ్వరు. చిట్టితో అడ్డమైన పనులు చేయించుకుని ఎంతో సంపాదించారు కమలేష్. ఇప్పుడు ఉన్నామో చచ్చామో కూడా తెలుసుకునే టైం లేదు ఆయనకి. బైఠో, కాలేజ్ ఫీజు నేను ఇస్తాను. బేటీ అమ్మా మంచినీళ్ళు. పియో పియో. लो रख लो बेटी. థ్యాంక్స్ అమ్మా. జీతిరావు, నీకు ఏ హెల్ప్ కావాలన్నా చెప్పు, నేను చేస్తానమ్మా. బేటీ, నీకు ఏ హెల్ప్ కావాలన్నా చెప్పు, నేను చేస్తాను. और कुछ बोल. వన్ సెకండ్. జ్యోతి టెక్స్ పార్సెల్ పంపించేశాను. ఫ్రాన్స్ అడ్రస్ కే కదా? అవునండి. సరే వెళ్ళు, పని చూసుకో. ఆ సెక్షనే సార్. ఫ్రాంక్, నార్వేకి పంపు. పట్టుబడ్డ స్మగ్లింగ్ వస్తువుల ప్యాకింగ్ల మీద ఉన్న ఫ్రమ్ అడ్రస్లు, టు అడ్రస్లు అన్ని నకిలీవే. ఈ స్మగ్లింగ్ చేస్తున్నది ఎవరో మాకు తెలుసు. ఆ నేరస్తుని త్వరలోనే పూర్తి ఆధారాలతో అరెస్ట్ చేస్తాం. నువ్వేనా పట్టించింది? నేను కాదు జీ. లేదా గుమస్తా పట్టించాడా? నాకు తెలియదు. గుమస్తా పట్టించాడా? What's happening, man? I wanted the consignment to be here yesterday. You'll get it in 2 days. Okay, write down the account number. T Alpha 530. Take the parcel details. Yeah. 50 kg. 1 9 18 7 15 9 1 14 5. Yeah. And what happened to your promise? Kamlesh, I already lost my previous consignment. And yeah, I understand it's mutual. After this, I'm taking risk, man. If you get this job done, I'll give you the Bangkok project for sure and show you more. 1000 పంచాంగం కాపీలు ప్రింట్ చేయడానికి అక్కడ దాకా ఎందుకు? మన ప్రెస్ లోనే చేసుకోవచ్చుగా. నేను చెప్పిన పేజ్ నెంబర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఓకే. ఏమిటి ఉలుకు పలుకోలేదు సార్? వాడికి ఇది రాదా ఏంటి? సార్ కుల్ఫీ సార్, కుల్ఫీ కుల్ఫీ. దేవా రావయ్యా, ఇదిగో ఇది తాగు. విశ్వనాథం గారు, సేమ్ క్వాలిటీ సేమ్ ప్రైస్. మన దగ్గర ఏకదమ్ ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ అనే మాటే లేదు. యా 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 యా. కానీ ప్రోగ్రామ్ లో ఒక చిన్న డెలివరీ చేస్తారు. టైంకి మీట్ అవుతాడు. సార్, ఈ విషయం ఎవరికి తెలియకూడదు. ఎవరన్నారు? నేను సేఫ్ గానే ఉన్నాను. ఈ బిజినెస్ అన్ని మామూలే సార్. అది మాత్రం కుదరదు. నిప్పుతోనే చెలగాటలాడతారా? విశ్వనాథం గారు, సేమ్ క్వాలిటీ సేమ్ ప్రైస్. మన దగ్గర ఏకదమ్ ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ అనే మాటే లేదు. యా 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 యా.
కానీ ప్రోగ్రామ్ లో ఒక చిన్న చేంజ్. చెన్నైలో చాలా మళ్ళీ కుల్ఫీ సౌండ్ వస్తుంది. డెలివరీ చేస్తాను. హోటల్ మానస. మా వాడు కరెక్ట్ టైం కి మీట్ అవుతాడు. సార్, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. సార్ కనిపెట్టేశారు సార్, వస్తున్నారు సార్. ఇప్పుడు మనం వినేది ఇందాక వాడు ఐసమ్ రికార్డ్ చేసేది. పదండి సార్, బయటికి పోదండి. మామూలే సార్, అది మాత్రం ఈ నంబర్లే ఏదైనా కోడ్ అయి ఉండొచ్చు. 91415. సార్ ఏబిసిడీలకి వరుసగా నంబర్లు వేద్దాం సార్. వాడు చెప్పిన నంబర్స్ కి ఏ లెటర్ మ్యాచ్ అవుతుందో చూద్దాం. 18 కి R, 7 కి G, 14 కి N. ఓకే, ఇదిగో నా మాట విను, కొకైన్ త్రూ చెన్నై వెళ్ళదు. నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. అబ్బా, ఏమయ్యా నీ జూనియర్ ఎవరన్నా తిట్టావా? రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనల్ని ఏడిపించుకు తింటున్నాడు. సరే నేను వెళ్తా, టైం అయింది. ఏమయ్యా రండి వెళ్దాం. సార్ ఏమీ లేదే, తరోగా చెక్ చేసాం. సార్ ఆ బాక్స్ చెక్ చేశారు. అది గవర్నమెంట్ పార్సల్. లేదు సార్, స్పెల్లింగ్ మిస్టేక్ సార్. ఖాదీలో కే తర్వాత హెచ్ రావాలి సార్. ఈ బాక్స్ మీద కే తర్వాత ఏ ఉంది సార్. సార్ ఇందులోనే ఉండాలి. మీరు నార్కోటిక్స్ అఫీషియల్స్ ని పిలవండి. నెట్ లో దీని గురించి ఏదో చదివాను సార్. ఏంటయ్యా బాబు, డాగ్ స్క్వాడే ఏమీ లేదని తోక ముడిచిపోయింది. ఎందుకయ్యా నిద్ర చెడగొడతావు? మేడం, దీని ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ వెరిఫై చేయండి. ఓకే సార్. నా 40 ఏళ్ల సర్వీస్ తో చెప్తున్నా, 100 గ్రాములో 200 గ్రాములో ఎక్కడన్నా దొరకచ్చు. కిలోల లెక్కన నో ఛాన్స్. ఇది ఫుల్ గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇందులో ఏ మాదక ద్రవ్యం లేదు. నో సార్. ఏంటి? కొకైన్ తో కోబాల్ట్, ఫెరిక్ క్లోరైడ్ కలిస్తే తన వాసన గుణాన్ని కోల్పోతుంది. ఏ డాగ్ స్క్వాడ్ దాన్ని కనిపెట్టలేదు. ఇతనెవరు? ఆన్సర్, ఈ బొమ్మని కరిగించడానికి సాల్వెంట్స్ లైక్ ఆస్టోన్ ఆర్ ఈథెన్ యూజ్ చేశారంటే కొకైన్ సెపరేట్ గా వచ్చేస్తుంది. 2 బాటిల్స్ ఆస్టోన్ అరేంజ్ చేయండి సార్ ప్లీజ్. ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కోకెయిన్. కొంచెం కూడా వాసన రాని విధంగా హై ప్రెషర్ మోల్డింగ్ తో వినాయకుడి విగ్రహం చేశారు. భలే కనిపెట్టేశాడు. అంతా టెక్నాలజీ మహిమ. ఇట్స్ ఎ గ్రేట్ బ్రేక్ త్రూ. కంగ్రాట్స్. మీ వినాయకుడి విగ్రహాలు పట్టుకున్నారు. కాసేపట్లో రైడ్కి వస్తున్నారు. సరేజీ, రైడ్ అంట. పైకెళ్ళు. దీన్ని మీ ఇంట్లో ఉంచు. ఓకే. త్వరగా బయలుదేరు.
ఎవరో రే. ఏయ్, కుక్క వాసన పట్టేస్తుందిరా. వెళ్ళి కారుపడి తీసుకురా పో. ఇద్దరు ఇక్కడ నిలబడండి. సర్చ్ వారెంట్ మా ప్రెస్ లోనా? చెక్ చేసుకోండి. नमस्ते सर. हेलो. नो नो प्लीज. क्या है? सिट देयर. क्या कर रहे हो तुम लोग? ఏంటి సార్ టైర్ అయ్యారా? చాయ్ రవి, చాయ్ बनाना सबके लिए. శివశంకర్ మసాలే वाली. సారీ, రాంగ్ ఇన్ఫర్మేషన్. సారీ మేడం. నో ప్రాబ్లం. మీ డ్యూటీ మీరు చేశారు. ఆల్వేస్ వెల్కమ్. కార్గో బుకింగ్ కౌంటర్ సర్వేలెన్స్ కెమెరా టేప్స్ రెడీ చేయి. 25th 10:15 ప్లే చేయండి. కొంచెం జూమ్ చేయమనండి. ఇది నాకు తెలుసు సార్. పేరు రాజారావు, కమ్యూనిస్ట్ దగ్గర గుమాస్తా. నాకు ఏమీ తెలీదు. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకోండి. అన్నిటికీ తెలీదు తెలీదు అనే సమాధానం చెప్తున్నారంటే తర్వాత నేను వేరే మెథడ్ ఉపయోగించాల్సి వస్తుంది. నాకేమీ తెలీదు. పెద్దవాడు అని చూస్తున్నాను. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫోటోస్ చూడండి. వీడు తెలీదు. వీడు తెలీదు. ఇది తెలీదు. వీడు తెలీదు. ఓహో, ఇది చూడు. ఇదన్నా ఎవరో తెలుసా? తెలీదు. తను నా కూతురు కవిత సార్. ఇదిగో ఇవన్నీ చూడు. ఇది కూడా చూడు. అయ్యో అయ్యో. పట్టుకోలేను. వద్దు. గుడ్ మార్నింగ్ సార్. రెడీయా? బయలుదేరదామా? కోర్టులో మెజిస్ట్రేట్ దగ్గర ధైర్యంగా సాక్ష్యం చెప్పండి. దేనికి భయపడకండి. నాకెందుకు భయం? ప్రెషర్ ఎక్కువైంది, ఒళ్ళంతా అదో రకంగా ఉంది. వెంటనే డాక్టర్ ఫోన్ చేసి రమ్మని చెప్పండి. ఓకే సార్. ఇంకో 10 minutesలో మేము బయలుదేరుతున్నాం సార్. ఓకే సార్, మీరు నాకు హెల్ప్ చేయాలి. కమలేష్ తాలూకు బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేయడానికి నాకు కోర్టు ఆర్డర్ ఇప్పించాలి.